అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 196, నిజానికి దగ్గరగా. ఇక స్టోరీకి వెళ్తే, స్నేహ గురించి డీటెయిల్స్ చెప్పాలంటే ముందుగా అక్షయ్ తన కోసం కొన్ని పనులు చేయాలని కండిషన్ పెట్టింది ధాత్రి. ఆ మాటకు అక్షయ్ తన కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు చూసి, నువ్వు నన్ను బెదిరించే ధైర్యం చేస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ధాత్రి వెంటనే తడబడుతూ, నేను నిన్ను బెదిరించేంత ధైర్యం చేస్తానని నువ్వెలా అనుకున్నావు అక్షయ్? నేను స్నేహ విషయంలో నీకు హెల్ప్ చేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక డీల్ లాంటిది అని అంది. అక్షయ్ ఆమె మాటలకు సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు. స్నేహ గురించి ఆమెకి ఏం తెలుసో అతను తెలుసుకోవాలనుకున్నాడు. దాంతో అతను నెమ్మదిగా, సరే నీకేం కావాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు ధాత్రి ముందుకు వంగి టేబుల్పై చేతులు పెట్టి అక్షయ్ ముఖంలోకి చూస్తూ, అక్షయ్, నేనేం చేసినా అదంతా కేవలం నీకోసమే. ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకే నువ్వు బాధపడుతూ ఉండడం కూడా నేను చూడలేను. నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. ఆ స్నేహ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతూ నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు ఒక విషయం ఆలోచించాలి. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ స్నేహను వేద ఫ్యామిలీకి కోడలుగా మాత్రం తీసుకురాలేవు. నువ్వు అవునన్నా కాదన్నా మన పెళ్ళి జరుగుతుంది. ఈ సంగతి నీకు కూడా తెలుసు. అందుకే మనమిద్దరం కలిసి ఒక డీల్ చేసుకుంటే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని అంది. ఆ మాటలకు అక్షయ్ నుదురు అనుమానంగా ముడుచుకుంది. దాంతో అతను, ఏంటది అని అడిగాడు. త్వరలో మన పెళ్ళి జరగబోతోంది కాబట్టి ఇప్పుడు నీ కంపెనీలో వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లంకి నేను నీకు హెల్ప్ చేస్తాను. నిజానికి నాది నీకు హెల్ప్ చేసేంత స్టేజ్ కాదు, కానీ ప్రస్తుతం చేయగలిగేంత కెపాసిటీ నాకుంది. అలాగే స్నేహ గురించి కూడా నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్తూ మెల్లగా టేబుల్పై ఉన్న తన చేతిని ముందుకు జరిపి అక్షయ్ చేతిని పట్టుకోబోయింది. అది గమనించిన అక్షయ్ వెంటనే ఆమె చేతిని విసిరికొట్టి, నువ్వు ఇదే చెప్పాలనుకున్నావా? అయినా నీ హెల్ప్ నేను తీసుకుంటానని నువ్వెలా అనుకున్నావు? హెల్ప్ పేరుతో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు అని అన్నాడు. దాంతో ధాత్రి కంగారుగా, అదేం లేదు అక్షయ్, నేను నీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని అంది. క్షణక్షణానికి మారుతున్న ఆమె ప్రవర్తనను చూసి అక్షయ్ లోపలే నవ్వుకుంటూ, సరే చెప్పు, నువ్వు చేసే హెల్ప్కి రిటర్న్గా నేను నీకేం చేయాలి అని అడిగాడు. నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు అక్షయ్. నాతో మంచిగా ఉండు చాలు. ఏదైనా ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ పెళ్ళి స్మూత్గా జరిగేలా చూద్దాం. అంతకుమించి నేనేం కోరుకోను అని అంది. ఆమె మాటలు విని అక్షయ్ ఎగతాళిగా నవ్వి, నీ డీల్కి నేను ఒప్పుకుంటానని అనుకున్నావా? అలాగే స్నేహకు ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు బ్రతికి ఉంటావని అనుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాట వినగానే ధాత్రి శరీరం ఒక్కసారిగా భయంతో కంపించింది. కాసేపటి వరకు ఆమె నోట మాట బయటకు రాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా, అక్షయ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. స్నేహ ఎలా ఉందో ఎక్కడుందో తెలుసని మాత్రమే నేను చెప్పాను, కానీ నేను ఆమెకు ప్రాబ్లం క్రియేట్ చేస్తానని చెప్పలేదు. పైగా స్నేహ కనిపించకపోవడానికి కారణం నేను కాదు, ఆ అభయ్ అని అంది. ఆ పేరు వినగానే అక్షయ్ ముఖంలో కోపం కనిపించింది. అది చూసిన ధాత్రి తనకు కావలసిన ఎఫెక్ట్ వచ్చిందని మనసులోనే ఆనందపడుతూ పైకి మాత్రం, నేను చెప్పేది నిజం అక్షయ్, కావాలంటే ఆ అభయ్ విషయంలో కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అంది. అప్పుడు అక్షయ్, నువ్వు నాకు ఎలా హెల్ప్ చేస్తావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ధాత్రి ఒక క్షణం మౌనంగా ఉండి, ఇదే కరెక్ట్ టైం, ఇక మళ్ళీ అక్షయ్తో మాట్లాడే అవకాశం రాదు అని మనసులోనే అనుకుంటూ అతని వైపు సూటిగా చూసి, ముందు నువ్వు నాతో ఉంటానని మాట ఇవ్వాలి. అప్పుడే అభయ్ స్నేహను ఎక్కడ ఉంచాడో నేను నీకు చెప్తాను. అలాగే
నీ న్యూ ప్రాజెక్ట్ కోసం స్టార్టింగ్ ఫండ్ కూడా నేనే ఇస్తాను. ఇప్పుడు నీకు ఆ ఫండ్ అర్జెంటుగా అవసరమని నాకు బాగా తెలుసు అని అంది. ఒకవేళ నేను దీనికి ఒప్పుకోకపోతే వెంటనే అడిగాడు అక్షయ్. ఆ మాటకు ధాత్రి కళ్ళల్లో ఒక్కసారిగా ఎర్రటి చీరలు కమ్ముకున్నాయి. ఆమె ముఖంలో ద్వేషం నిండిపోయింది. అప్పుడు తన చేతి పిడికిల్ని గట్టిగా బిగించి అక్షయ్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు వీటికి ఒప్పుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాతో పాటు ఆ స్నేహ ప్రాణాలను కూడా తీసుకెళ్తాను. నువ్వు నాతో లేనప్పుడు ఇంకెవరితోనూ సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది. అక్షయ్ ఆమె మాటలకు సైలెంట్గా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ క్షణం ధాత్రి కళ్ళల్లో భయం కనిపించలేదు. ఆమెది ఒక పిచ్చి ప్రేమని, అది మనిషిలో భయాన్ని తొలగించి మరణానికి దగ్గర చేస్తుందని అక్షయ్కి బాగా తెలుసు. కానీ నిజమైన ప్రేమ మరో మనిషి సంతోషాన్ని కోరుకుంటుంది. ధాత్రి పిచ్చి ప్రేమ ప్రాణాలను బలి కోరుతుంటే, స్నేహ ప్రేమ అతన్ని మరొకరితో సంతోషంగా చూడాలని కోరుకుంటుంది. అక్షయ్ మనసులో ఆలోచన రాగానే ధాత్రిని చూసి చిన్నగా నవ్వుకొని, సరే, నేను దీని గురించి ఆలోచిస్తాను. కానీ అభయ్ గురించి నువ్వు చెప్పిందంతా నిజమే అని నేనెలా నమ్మాలి? అలాగే నా ప్రాజెక్ట్కి అవసరమయ్యే డబ్బుని నువ్వు ఎలా ఇవ్వగలవు అని అడిగాడు. అతని ప్రశ్నలకు ధాత్రి నవ్వి, నన్ను ఎంక్వైరీ చేస్తున్నావా అక్షయ్ అని అంది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ధాత్రి ఒక క్షణం సైలెంట్గా ఉండి, నేను నీకోసం ఏదైనా చేస్తాను, చేయగలను అని అంది. ఆమె కళ్ళల్లో కాన్ఫిడెన్స్తో పాటు ధాత్రి మొండితనం గురించి తెలిసిన అక్షయ్ ఆమె తప్పకుండా చేయగలదని నమ్మాడు. దాంతో అతను ధాత్రితో కాంప్రమైజ్ అవుతున్నట్లుగా నటిస్తూ, సరే, నేను కూడా నీకు మాటిస్తున్నాను అని చాలా తేలిగ్గా అన్నాడు. ఆ మాట వినగానే ధాత్రి సంతోషంతో పొంగిపోయింది. దాంతో ఆమె ఆనందంగా, అక్షయ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, నా కోరిక నెరవేరబోతుంది అని అనుకుంటూ హడావిడిగా అక్షయ్ చేయి పట్టుకొని, థ్యాంక్ యూ అక్షయ్, ఐ లవ్ యూ అని చెప్పింది. అక్షయ్ వెంటనే ఇబ్బందిగా నవ్వి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అయినా ధాత్రి నిరుత్సాహపడలేదు. ముందు అక్షయ్ తనను పెళ్లి చేసుకుంటే తర్వాత తప్పకుండా తనను యాక్సెప్ట్ చేస్తాడని ఆమె గట్టిగా నమ్ముతుంది. మరోవైపు ధాత్రి డీల్కి ఒప్పుకున్న అక్షయ్ మనసులో మరో ప్లాన్ రెడీగా ఉంది. దానికి ధాత్రితో క్లోజ్గా ఉన్నట్లు నటించడం అతనికి అవసరం. అందుకే అతను ధాత్రి మాటలను, ఆమె చేష్టలను భరిస్తున్నాడు. అది తెలియని ధాత్రి ఉత్సాహంగా, నువ్వేం బాధపడకు అక్షయ్, నేను నిన్ను బాగా చూసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు లైఫ్లో నువ్వు ఎప్పుడూ బాధపడవని నేను మాటిస్తున్నాను అని అంది. కానీ అక్షయ్ ఆమె మాటలు విని మౌనంగా తలదించుకొని ఫైల్లో చూడడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన ఆమెకు కొంచెం కోపం తెప్పించింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ తానే కల్పించుకొని, అక్షయ్, ఈరోజు నీకు వర్క్ ఉందన్నావు కదా, కానీ రేపు వీకెండ్, సో మనం ఫోటోషూట్ పెట్టుకుందామా అని అడిగింది. నిజానికి ఆమె అక్షయ్ను టెస్ట్ చేయాలనుకుంది. అతను ఇచ్చిన మాటపై నిలబడతాడో లేదో ఆమె చూడాలనుకుంది. కానీ అక్షయ్ తనకు నచ్చని పనిని చేయాలని అనుకోలేదు. దాంతో అతను అడ్డంగా ఊపుతూ, లేదు, రేపు యువన్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. మెల్లమెల్లగా యువన్కి కూడా కొన్ని సంగతులు గుర్తొస్తున్నాయి. వాటి గురించి డాక్టర్తో మాట్లాడాలి అని చెప్తూ ధాత్రి ముఖంలోకి పరీక్షగా చూశాడు. అతను ఊహించినట్లే ఆ మాట వినగానే ధాత్రి ముఖం ఒక్క క్షణం పాటు ఆందోళనగా మారింది. కానీ ఆమె వెంటనే తిరిగి ప్రశాంతతను తెచ్చుకొని అసలేం తెలియనట్లు నటిస్తూ, యువన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలా? ఏవో గుర్తొస్తున్నాయా? అంటే అర్థమేంటి అక్షయ్? యువన్ ఏదైనా మర్చిపోయాడా? హాస్పిటల్కి వెళ్ళడం అంత అర్జెంటా అని అడిగింది. ఆమె ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తూ లోపలే టెన్షన్తో వణికిపోతోంది. అది గమనించిన అక్షయ్ ఆమెను మరింత టెస్ట్ చేయాలనుకున్నాడు. దాంతో చిన్నగా నవ్వుతూ, నీకు తెలియదా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ధాత్రి గుండె వేగంగా కొట్టుకుంది. దాంతో హడావిడిగా నవ్వి, అక్షయ్, నువ్వేమంటున్నావు? ఏం చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అయినా యువన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి అని అడిగింది. ఆమె అంత తేలిగ్గా పట్టుబడదని అక్షయ్కి కూడా తెలుసు. అందుకే అతను దాని గురించి ఇంకేం మాట్లాడకుండా, ఏం లేదు,
చిన్న ప్రాబ్లం, నేను చూసుకుంటాను అని అన్నాడు. అప్పుడు దాత్రి, సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిరా, నేను నీకోసం వెయిట్ చేస్తాను, ఆ తర్వాత మనం ఫోటోషూట్ చేద్దాం అని అంది. ఎన్ని చెప్పినా ఆమె ఫోటోషూట్ గురించి మాట్లాడడం మానకపోవడంతో అక్షయ్ కొంచెం చిరాగ్గా ముఖం పెట్టాడు. కానీ వెంటనే కూల్ అవుతూ, రేపటి సంగతి రేపు చూద్దాం, నేను హాస్పిటల్ నుంచి వచ్చాక త్రిపాఠి నిన్ను కాంటాక్ట్ చేస్తాడు అని చెప్పాడు. ఆ మాటకే దాత్రి సంతోషపడిపోయింది. దాంతో నవ్వుతూ, థ్యాంక్ యూ అక్షయ్, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అతని చేతిని పట్టుకోబోయింది. కానీ అక్షయ్ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. దాంతో దాత్రి ఒక క్షణం పాటు నిరాశగా చూసింది. కానీ వెంటనే దాన్ని కప్పుపుచ్చుకొని, బాయ్ అక్షయ్ అని చెప్పి క్యాబిన్ నుండి ఆనందంగా బయటకు వచ్చింది. ఆమె బయటకు రాగానే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ తల తిప్పి ఆమె వైపు చూశారు. అప్పుడు దాత్రి కొన్ని రోజుల క్రితం అదే ఆఫీస్లో ఆమెకు జరిగిన అవమానం గుర్తు చేసుకుంది. దాంతో అప్పుడు వాళ్ళందరినీ చూసి గర్వంగా నవ్వుతూ, మీ అందరికీ నేను ఆ రోజు చెప్పాను కదా, అక్షయ్తో నా పెళ్లి జరుగుతుంది, నేను ఖచ్చితంగా మీ బాస్కి భార్యనవుతానని. ఇప్పుడు అదే జరగబోతుంది, మీ ప్రెసిడెంట్కి కాబోయే భార్యని నేనే అని అనౌన్స్ చేసింది. ఇంతలో చేతిలో ఫైల్తో అటుగా వస్తూ ఆమె కంటపడ్డాడు త్రిపాఠి. అనుకోకుండా అతన్ని చూసిన దాత్రి వెంటనే వంకరగా నవ్వి స్టైల్గా నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళింది. త్రిపాఠి మౌనంగా నుంచొని ఆమె వైపు సీరియస్గా చూశాడు. అప్పుడు దాత్రి, నువ్వు ఇక నీ పొగరు తగ్గించుకోవాలి, మీ బాస్ అక్షయ్కి నాకు త్వరలోనే పెళ్లి జరగబోతోంది, ఆ తర్వాత నీ సంగతి చూస్తాను, అంతకన్నా ముందు రేపు మా ఫోటోషూట్ కోసం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నాకు టైం షెడ్యూల్ ఫార్వర్డ్ చేయి అని చెప్పి త్రిపాఠిని పైనుంచి కింద వరకు చూసి ఎగతాళిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె బయటకు వెళ్ళగానే ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ, ఏంటి ఆ దాత్రి చెప్పింది నిజమేనా, మన బాస్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కళ్ళ ముందే తమ బాస్ ఆమెను ఆ ఆఫీస్ నుంచి చాలాసార్లు బయటకు పంపించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకొని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అసలు మన బాస్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆఫీస్లోనే ఒక లేడీ ఎంప్లాయ్ పక్కనే ఉన్న మరో ఎంప్లాయ్తో అంది. అప్పుడు ఆ ఎంప్లాయ్ తలూపుతూ, అవును, ఈ రిచ్ పర్సన్స్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, అయినా ఇవన్నీ మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అని అంది. దాంతో పక్కనే ఉన్న ఎంప్లాయ్ కూడా సరే అంటూ తలూపుతూ తమ పనిలో పడిపోయారు. స్టాఫ్ మాట్లాడుకుంటున్న మాటలన్నీ త్రిపాఠి చెవిన పడ్డాయి. కానీ అతను సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్ళబోతుండగా అక్షయ్ కాల్ చేసి అతన్ని తన క్యాబిన్కి రమ్మని పిలవడంతో అక్షయ్ క్యాబిన్కి వెళ్ళాడు త్రిపాఠి. రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏవి షెడ్యూల్ చేయొద్దు, అలాగే యువన్ కోసం హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకోండి, అర్జెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఇంటికి తీసుకురండి, రేపు నేను ఆఫీస్కి రావడం లేదు అని చెప్పాడు అక్షయ్. అతను చెప్పిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా నోట్ చేసుకున్నాడు త్రిపాఠి. ఆ తర్వాత నెమ్మదిగా తన మనసులో ఉన్న అనుమానాన్ని అడగాలని నిర్ణయించుకొని అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్కి అతనితో మాట్లాడడానికి ఏమీ లేదన్నట్లు ఫైల్లోకి తలదూర్చాడు. అప్పుడు త్రిపాఠి మెల్లగా, బాస్, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అన్నాడు. ఏంటి అంత కన్ఫ్యూజన్, తలెత్తి అడిగాడు అక్షయ్. బాస్, దాత్రి మేడం రేపు మీ ఫోటోషూట్ ఉందని టైం షెడ్యూల్ చేసి తనకు పంపించమని చెప్పారు, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలని వేరే ఏ షెడ్యూల్ వద్దని చెప్తున్నారు, నేనేం చేయాలో అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. ఆ మాటకు అక్షయ్ ముఖం చిట్లించి త్రిపాఠి వైపు చూసి, ఈ చిన్న చిన్న విషయాలను కూడా నేనే చెప్పాలా, ఆ ఫోటోషూట్ స్కిప్ చేయడానికి ఏదో ఒక రీజన్ వెతికి ఆమెకు చెప్పు అని అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి అయోమయంగా చూస్తూ, ఈ బాస్ ఎప్పుడు ఏం డిసైడ్ చేసుకుంటారో అస్సలు అర్థం కావడం లేదు అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. క్లౌడ్ ప్యాలెస్లో అభయ్ విశాలంగా ఉన్న తన రూమ్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో 5 సంవత్సరాల క్రితం నాటి డాక్యుమెంట్ ఉంది. అతని కళ్ళు దాన్ని పదే పదే చూస్తున్నాయి.
5 ఏళ్ల క్రితం ఏ హోటల్లో అయితే స్నేహ జీవితం మలుపు తిరిగిందో ఆ రోజు రాత్రి ఆ హోటల్లో చెక్ ఇన్ వాళ్ళ లిస్ట్ను తన చేతిలో పట్టుకొని ఉన్నాడు అభయ్. దాన్ని సంపాదించడానికి అతను చాలా కష్టపడ్డాడు. 5 ఏళ్ల క్రితం నాటి లిస్ట్ కనిపెట్టడం అంత ఈజీ కాలేదు. దానికోసం తన పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించాడు. ఆ లిస్ట్లో ఉన్న 2 పేర్లను రెడ్ మార్క్తో నోట్ చేశాడు. అప్పుడు ఆ నేమ్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి స్నేహ, అక్షయ్. అదే రోజు రాత్రి ఆమె ఉన్న హాస్పిటల్లోనే అక్షయ్ కూడా ఉన్నాడన్న నిజం అతనికి మింగుడు పడడం లేదు. 5 ఏళ్ల క్రితం హోటల్లో ఆ సంఘటన జరిగిన రోజు తెల్లవారిన తర్వాత స్నేహ తన కుటుంబం ముందు ఒక దోషిలా నిలబడాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఆమె 5 ఏళ్ల పాటు విదేశాల్లో గడిపిందని మాత్రమే అభయ్కి తెలుసు. కానీ ఆ రోజు రాత్రి స్నేహతో గడిపిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అభయ్కి ఎక్సైటింగ్గా ఉంది. నిజానికి తనకు ఆ విషయానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా స్నేహకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని అతనికి ఇంట్రెస్ట్ కలుగుతోంది. అందుకే ఎంత కష్టమైనా స్నేహ మొదటి బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు అభయ్. అభయ్ అనుకున్నది సాధించి స్నేహ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకుంటాడా? నిజం బయటపడితే ఎవరెవరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.